వెల్కమ్ టు టైమ్ లైన్. మీరు ఎప్పుడు చూడనటువంటి పండ్లు తినాలనుకుంటే ఆ ఊర్లోకి అడుగు పెట్టాల్సిందే. ఎలాంటి ఎసెన్స్ లేకుండా న్యాచురల్గా ఫ్రెష్ జ్యూస్ కావాలనుకున్నా అక్కడికి వెళ్ళాల్సిందే. నోరూరుంచే ఊరగాయలు పచ్చళ్ళు తయారు చేసుకోవాలన్నా అక్కడ ఉన్న తోటల్లోకి మీరు పోవాల్సిందే. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు 3 నెలల పాటు ఇక్కడ ప్రతిరోజు జనసందడితో పండగల వాతావరణం మారిపోతుంది. ఇక్కడ పండిన పంటలు ప్రతి ఏటా వేలకు వేల టన్నులు దేశ విదేశాలకు ఎగుమతులు అవుతుంటాయి. అసలు ఇక్కడ ఎటువంటి పంటలు పండుతాయి? ఇంత చిన్న ఊరుకు అంత ప్రత్యేకత ఏమిటి? ఆ మండలం అసలు ఎందుకు ఇంత ఫేమస్? వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది టైమ్ లైన్ కవర్ స్టోరీ. మనం చూస్తున్న ఈ పచ్చని చెట్లు ఇక్కడ పండే పంటలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సహజంగా దేశవ్యాప్తంగా సాగు చేసే పంటలు లక్షల ఎకరాల్లో ఉన్నప్పటికీ దాంట్లో ప్రధానంగా వేసవి కాలంలో మాత్రమే పండే మామిడి పండ్లకు క్రేజే వేరు. మన భారతదేశంలోనే మామిడి సాగు 16 లక్షల హెక్టార్లలో జరుగుతుంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఉలవపాడులో పండే మామిడి పండ్లకు డిమాండే వేరు. ఇక్కడ పండ్లు ఎంతో రుచికరంతో పాటు అద్భుతమైన తీయదనంతో ఉంటాయి. ఇక్కడ పండిన మామిడి పండ్లను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు ఈ చెట్లకు కాసిన మామిడికాయలను కూడా చాలా రకాలుగా ఉపయోగిస్తారు. నేచురల్ మ్యాంగో జ్యూస్, మామిడి తాండ్ర, ఐస్ క్రీంలు, నోరూరించే ఊరగాయ పచ్చళ్లు తయారు చేసేందుకు వాడుతారు. సహజంగా మామిడి పండ్లు పౌష్టికాహారంతో పాటు ఒక ఔషధమనే చెప్పొచ్చు. మామిడి పండ్లలో కెరోటిన్, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కలిగి ఉంటాయి. దీంతో పాటు మామిడి పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉలవపాడుకు ఒక ప్రత్యేకతే ఉంది. ఊరు చిన్నదే కాని ఇక్కడ పండే మామిడి పండ్ల రుచి మాత్రం ఎక్కడా ఉండదు. అందుకే ఇంత చిన్న మండలమైన ఉలవపాడులో 20,000 ఎకరాలకు పైగా మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ పండే మామిడి పండ్లకు దేశ విదేశాల్లో డిమాండ్ చాలా ఎక్కువ. అందుకే ప్రతి ఏటా ఉలవపాడు నుంచి మామిడి పండ్లను వేలకు వేల టన్నులు దేశవ్యాప్తంగా ఎగుమతులవుతూ ఉంటాయి. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ఇక్కడ మామిడి పండ్ల అమ్మకాల కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ రైతులు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఉలవపాడుకు కేవలం మామిడి పండ్లు కొనుగోలు చేసేందుకే వస్తూ ఉంటారు. దీంతో ఇక్కడ మే, జూన్, జూలై నెలలలో కస్టమర్లతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక్కడున్న మామిడి రుచి దేశంలో ఎక్కడా ఉండదనే చెప్పొచ్చు. ఉలవపాడులో పండే మామిడి పండ్లలో బంగినపల్లి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు పెద్ద రసాల్, చెరుకు రసాల్, చీకు రసాల్, మల్గోబా, సువర్ణరేఖ, నీలం, కొబ్బరి మామిడి, పునారాస ఇలా రకరకాల మామిడి పండ్లు అనేక రుచులతో కలిగి ఉన్న మామిడి పండ్ల టేస్ట్ చేయాలంటే ఉలవపాడుకు పోవాల్సిందే. నెల్లూరు జిల్లాలోని ఉలవపాడులో దొరికే అనేక రకాల మామిడి పండ్ల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చేవారు అసలు ఇక్కడ ఎన్ని రకాల మామిడి పండ్లుంటాయి, వాటి రుచి ఎలా ఉంటుందో వారి మాటల్లోనే వినండి. ఉలవపాడు మ్యాంగోస్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్. ఇక్కడ కెమికల్స్ ఏం లేకుండా న్యాచురల్ గా పండిస్తారు. సో ఇక్కడ చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ తీసుకుంటారు. పర్టికులర్ గా వేసవికాలంలో మేము కూడా చాలా దూరం నుంచి విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తూ ఈ పళ్ళు తీసుకుందామని వచ్చాము. ఈ పళ్ళు సైజు పెద్దగా ఉంటది, టేస్ట్ కూడా స్వీట్ గా ఉంటది. సో అందుకని ఈ పళ్ళుకి అంత పాపులర్ అయ్యి ఇక్కడ ఉలవపాడులో దొరికినంత ఈ సైజు, ఈ క్వాలిటీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా దొరకదు. సో అందుకని ఇక్కడ చాలా పాపులర్ అయింది. సో అందుకని ఇక్కడ తీసుకోవడానికి వచ్చాం. మనం నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం ఉలవపాడుకి అదే పనిగా వెహికల్లో వస్తుంటాము. ఎందుకంటే ఈ ఉలవపాడు మామిడి పండు ఏదైతే ఉందో దీని రుచి అంత కమ్మగా, ఆ సుగంధమే వేరు. అదొక అద్భుతం అని చెప్పాల. బంగినపల్లి మామిడి పండు అనేది ఉలవపాడు మామిడి పండు ఏదైతే ఉందో బంగినపల్లి, దీని రుచి ఎక్కడైతే పుట్టిందో బంగినపల్లిలో మామిడి పండు అక్కడ కూడా ఉండదు. దీని ప్రత్యేకత అది. ఏంద్రా అంటే ఈ నేల తత్వం అది. కాబట్టి ఇక్కడ రసాలు కానివ్వండి, అది పండంగానే దాని సువాసన ఎట్టుంటుందంటే తినాలా అనిపిస్తుంది తిననోడికి కూడా. అయితే బంగినపల్లి మాత్రం తింటే ఉలవపాడుదే తినాలా అని చెప్పి, ఇది దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్న మా బంధువులు, కొంతమంది ఫ్రెండ్స్, ఈ సౌదీలో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే మాకు అప్పుడప్పుడు ఇక్కడ పచ్చికాయలు కోసి పార్సెల్ పంపించమంటుంటారు. ఆ క్రమంలో ఏంటంటే మేము తీసుకొని వెళ్తూ వాళ్ళకు కూడా పార్సెల్లో పంపించే ఆనవాయితీ ఇక్కడ మామూలుగా మాకు నెల్లూరు నుంచి. ఉలవపాడు మామిడి పండు అంటేనే అంత ఫేమస్. ఇక్కడ పండే మామిడి పండ్లకు ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు
ఇంత రుచి రావడానికి ఉలవపాడులో ఉండే నేల దీనికి కారణమని అంటున్నారు ఇక్కడ పంటలు సాగు చేసే రైతులు. సార్ నమస్తే సార్, మాది ఉలవపాడు. నా పేరు రాము. నేను మామిడి తోట సాగు చేస్తుంటాను. మా ఏరియాలో ఇక్కడ మామిడి పండు అంటే ఎక్కువ ఫేమస్ సార్. ఇక్కడ నుంచి దేశాలకి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అవుతుంటుంది. మామిడి పంటకి ఉలవపాడు అంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే ఆ నేలలోనే ఉంది సార్ ఆ టేస్ట్ అవడానికి కారణం. ఇక్కడ దాదాపు 10-15 రకాల మామిడి పంటలు పండిస్తుంటాము. అందులో ఒకటి బంగినపల్లి, 2 సువర్ణరేఖ, చెరుకు రసాలు, పెద్ద రసాలు, ఇమాన పసందు, కొబ్బరి మామిడి, పునాస, ఇవన్నీ ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తుంటారు సార్. బాగా పండుతుంటాయి. ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే ఈ నేలలోనే ఉంది సార్. దాదాపు 20,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు సార్ ప్రతి ఏటా. ఊరగాయ పచ్చళ్ళకి, మ్యాంగో జ్యూస్కి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తుంటాయి సార్. అందుకని ఈ ప్రపంచవ్యాప్తంగా ఉలవపాడు మామిడికాయకి అంత డిమాండ్ ఉండేది కారణం ఏంటంటే ఆ నేలలోనే ఉంది సార్. అది ఆ టేస్ట్ ఇంకెక్కడా రాదు. ఆ నేలలోనే సాయిల్లోనే ఉంది సార్ ఆ టేస్ట్ రావడం. చూసారుగా, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉండే చిన్న ఊరు ఉలవపాడు. ఊరు చిన్నదే కావచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక్కడ పండే మామిడి పండ్లలో బంగనపల్లి, చెరుకు రసం, ఇమాం పసందులతో పాటు ఇలాంటి 15 రకాల పండ్లు దేశంలోనే ఎక్కడ దొరకని ఇంత అద్భుతమైన రుచి కలిగిన మామిడి పండ్లు ఈ నేల మీదే పండుతాయి. ప్రతి ఏటా మే, జూన్, జూలై నెలల్లో దూర ప్రాంతాల నుండి వచ్చే కస్టమర్లతో ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని కల్పిస్తుంది ఉలవపాడు. 20,000 ఎకరాల్లో పంటలు పండిస్తూ కొన్ని వందల మంది రైతులకు జీవనోపాధిగా నిలిచింది ఈ ఊరు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్నో కథనాల కోసం చూస్తూనే ఉండండి టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్.